Yeah. Hi, friends. I'm from Sangurunis Technologies. సో ఇక్కడ మెయిన్ రీజన్ ఏంది అని అంటే చాలా మంది స్టూడెంట్లు చాలా మంది ఎంప్లాయీస్ డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యూల్స్ మేబీ ఎఫ్ఐ అవ్వచ్చు, సిఓ అవ్వచ్చు, అలాగే ఎస్డి అవ్వచ్చు, అలాగే ఎంఎం, పిపి, క్యూఎం, అబ్యాప్. సో అబ్యాప్ అంటే సపరేట్. సో ఏదైతే ఫంక్షనల్ మాడ్యూల్స్ ఉన్నాయో, సో వీళ్ళందరూ ఫంక్షన్ మోడల్స్ ఫ్రెషర్ అవ్వచ్చు, లేదంటే ఆల్రెడీ డిఫరెంట్ కంపెనీస్లో డిఫరెంట్ డొమైన్లో లైక్ ఫార్మా ఇండస్ట్రీ అండ్ మెకానికల్ ఇండస్ట్రీ, డిఫరెంట్ ఇండస్ట్రీలో వాళ్ళు వర్క్ చేస్తూ కన్సల్టెంట్ జాబ్కి వెళ్ళాలి అనేసి, కన్సల్టెంట్ జాబ్ కొట్టాలనేసి చాలామంది ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది. ట్రైనింగ్లో డిఫరెంట్ డిఫరెంట్ ఇండస్ట్రీలో, డిఫరెంట్ డిఫరెంట్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది. సో వన్స్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి జాబ్స్ రావడం అనేది చాలా ఇబ్బందిగా అయిపోతుంది అనమాట. ఎందుకు అనంటే ట్రైనింగ్లో మోస్ట్లీ ట్రైనర్స్ వాళ్ళ యొక్క టాపిక్స్ని మాత్రమే కవర్ చేయడం జరుగుతుంది కదా. వాళ్ళ యొక్క మాడ్యూల్స్లో వాళ్ళకున్న టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది. చాలామంది స్టూడెంట్లు అవ్వచ్చు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే టాపిక్స్ వరకైతే ప్రాపర్గా ప్రాక్టీస్ చేసుకోవడం, ప్రాపర్గా నేర్చుకోవడం, ఒక 3-4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎంతైతే ఉన్న నాలెడ్జ్ ఉంటుందో అంత నాలెడ్జ్ గెయిన్ చేయడం జరుగుతుంది. అది ఫైన్. సో వన్స్ ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిన తర్వాత, ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత మోస్ట్లీ 80%, ఒక 20-30, ఒక ఒక 40% తీసుకున్నా, 40% 30% సబ్జెక్ట్ లెవెల్లో అడిగితే మిగతా 60% రియల్ టైమ్ సినారియోస్ అడగడం జరుగుతుందన్నమాట. సో ఎప్పుడైతే ఇంటర్వ్యూ ఫేస్ చేస్తున్నప్పుడు సబ్జెక్ట్ వరకైతే మంచిగానే పర్ఫామ్ చేయడం జరుగుతుంది స్టూడెంట్లు యాజ్ ఎ ఇంటర్వ్యూవర్కి. కానీ వన్స్ రియల్ టైం క్వశ్చన్స్ అడిగేసరికి చాలామందికి ఆ రియల్ టైం చేయలేకపోవడం వల్ల, రియల్ టైం ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల అక్కడ ల్యాగ్ అవ్వడం జరుగుతుంది, అక్కడ జాబ్ కోల్పోవడం జరుగుతుంది అనమాట. నాట్ ఓన్లీ స్పెసిఫిక్ మోడల్ అండి, ఆల్ ఫంక్షన్ మోడల్స్, ఎఫ్ఐ, సిఓ, ఎంఎం, ఎస్డి, పిపి, క్యూఎం. సో ఈ మోడల్స్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళంతా రియల్ టైమ్ సినారియోకి వచ్చేసరికి చాలా ఫేస్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇలాంటి వాళ్ళ కోసమే ఒక చిన్న ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఏంటి అని అంటే ఓన్లీ రియల్ టైమ్ కాన్సెప్ట్స్. సో మనకు టాపిక్ వచ్చు, మనకు ఎంఎం లెవెల్లో ఏమేం టాపిక్ ఉందో తెలుసు, ఏమేం కాన్ఫిగరేషన్స్ ఉందో తెలుసు, పీపీ లెవెల్లో ఏం టాపిక్స్ ఉన్నాయో తెలుసు, ఏం కాన్సెప్ట్లు ఉన్నాయో తెలుసు, ఏం కాన్ఫిగరేషన్స్ ఉందో తెలుసు. కానీ రియల్ టైమ్ సినారియోస్ వచ్చేసరికి మనం చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే ఆ ట్రైనింగ్లో మనకు రియల్ టైమ్ సినారియోస్ దొరకవు. ఎందుకంటే యాజ్ ఎ ట్రైనర్గా చాలామంది ట్రైనర్స్ని అనలైజ్ చేసి నేను ఈ యొక్క ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఓన్లీ రియల్ టైమ్ సినారీస్, ఎవరైతే ట్రైన్ అయ్యారో, ఎవరైతే ఎస్ఏపి ట్రైనింగ్ తీసుకున్నారో, ఎవరైతే రియల్ టైమ్ సినారియోస్ వల్ల ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కోసం ఈ యొక్క సెషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఈ యొక్క కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ రియల్ టైంలో మనం ఏం నేర్చుకుంటాము అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, రైజ్ అప్ అంటే ఏంటి? మనకు టోటల్గా ఇది డెవలప్మెంట్ లెవెల్లో ఉంటుందన్నమాట. అంటే ఒక ఫంక్షనల్ కన్సల్టెంట్ ఒక రిక్వైర్మెంట్ తీసుకున్న తర్వాత తను ఏం డెవలప్ చేయాలి అంటే, రిక్వైర్మెంట్ అంటే క్లయింట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో మనం ఏమి డెవలప్ చేయాల్సి వస్తుంది. సో ఆ విధంగా మనము రియల్ టైం వెళ్ళిన తర్వాత సబ్జెక్ట్తో పాటు మనం రియల్ టైం సినారియోస్ మనకు కంపల్సరీగా తెలిసి ఉండాలి. అప్పుడే మనం అక్కడ వచ్చే రిక్వైర్మెంట్కి ఈజీగా అనలైజ్ చేసి మనం ఈజీగా పర్ఫామ్ చేయడం జరుగుతుంది. దానివల్ల మనం జాబ్ నిలబెట్టుకోవడం జరుగుతుంది. అలాగే సబ్జెక్ట్ ఉంటే మన చుట్టుపక్కల మనకు ఒక ఎనర్జీ ఉంటుంది, అలాగే మనకు ఒక పాజిటివిటీ ఉంటుంది, మంచి పేరు కూడా రావడం జరుగుతుంది అనమాట. సో మనం రియల్ టైంలో ఏం మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే రిపోర్ట్స్, రిపోర్ట్స్ అవ్వచ్చు, న్యూ రిపోర్ట్స్. మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఆల్రెడీ స్టాండర్డ్ ఎస్ఐపి ప్రొవైడ్ చేసిన చాలా రిపోర్ట్స్ ఉన్నాయి. కానీ కస్టమర్కి వాళ్ళ స్పెసిఫికేషన్ ప్రకారం, వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ప్రకారం సపరేట్ రిపోర్ట్ కావాల్సి వస్తుందన్నమాట. దాన్ని మనం డెవలప్ చేయాలి. సో దాన్ని డెవలప్ చేయాలంటే మనకు కావలసిన ఫంక్షనల్ కన్సల్టెంట్కి కావాల్సిన నాలెడ్జ్ ఏంటి? నాట్ ఓన్లీ రిపోర్ట్, ఎన్హాన్స్మెంట్ అవ్వచ్చు, ఇంటర్ఫేస్ అవ్వచ్చు, కన్వర్షన్స్ అవ్వచ్చు, ఫార్మ్స్ అవ్వచ్చు,
ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్. దీంట్లో మనము ఐడాక్స్, మోస్ట్ 90% ఇంటర్వ్యూ ఐడాక్స్ గురించి అడుగుతారు. ఎందుకంటే ఇది ఒక ఇంటర్మీడియట్ డాక్యుమెంట్, ఇది ఒక ఇంటర్ఫేస్. సో ఐడాక్స్ అవ్వచ్చు, అలాగే ఫంక్షన్ మాడ్యూల్స్ అవ్వచ్చు, అలాగే బ్యాపీ, బ్యాడీ, అలాగే బ్యాక్గ్రౌండ్ జాబ్స్. ఇందులో మళ్ళీ మన డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. బీడీసీ అవ్వచ్చు, ఆర్ఎఫ్సి అవ్వచ్చు. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్లు కూడా ఉంటాయి. సో ఇవన్నీ మనం ఈ యొక్క ఈ యొక్క ట్రైనింగ్లో మనం ఓన్లీ రియల్ టైం, నాట్ ఓన్లీ స్పెసిఫిక్ మోడల్, ఓన్లీ రియల్ టైమ్ సినారియోస్ వరకే మనము ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది మోస్ట్లీ ఎవరికి సూటబుల్ అంటే ఎవరైతే ట్రైన్ అయ్యారో, ఎవరైతే జాబ్ల కోసం ట్రై చేస్తున్నారో, ఎవరైతే ఇంటర్వ్యూలో రియల్ టైమ్ సినారియోస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఇది వెరీ సూటబుల్ అనమాట. ఓకే, ఒకవేళ ఈ వీడియో మీరు చూసినట్టుంటే మీకు ఒకవేళ ఇది యూజ్ అవ్వట్లేదు అంటే, ఐ మీన్ మీరు ఆల్రెడీ జాబ్లో ఉన్నారు, మీకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు రియల్ టైం కాన్సెప్ట్లు తెలుసు అని మీరు అనుకుంటే, మీతో పాటు మీ మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, అండ్ ఆల్రెడీ ట్రైన్ అయి ఉన్న వాళ్ళు ఉండొచ్చు, ఆల్రెడీ జాబ్ కోసం సెర్చ్ చేసిన వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి మీరు ఈ వీడియో సజెస్ట్ చేయండి. ఎందుకంటే వాళ్ళ యొక్క లైఫ్ని మనం నిలబెట్టిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే రియల్ టైం సినారియో లేక వాళ్ళు ఏం చేస్తుంటారు, జాబ్ కోసం చాలా ఇబ్బంది పడుతుంటారు అనమాట. సో మన వంతు, నా వంతు సహాయం, నేను రియల్ టైం సినారియో అనేసి ఒక కాన్సెప్ట్ తోటి రావడం జరిగింది. అంటే మీ వంతు సహాయం ఎవరైతే మనం ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు అయ్యి ఉండి, లేదు ఇంకా వేరే వాళ్ళకి కొంచెం సజెస్ట్ చేద్దాము, వాళ్ళు నేర్చుకుంటే జాబ్ కొట్టే అవకాశాలు ఉన్నాయి కదా రియల్ టైమ్ సినారియో కోసం అయితే, ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఒక్కసారి వాళ్ళకి సజెస్ట్ చేయండి. ఎందుకంటే మీకు ఇప్పుడు ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కసారి ఈ వీడియో కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. సో కంప్లీట్గా చూడండి ఒకసారి. మీకు నచ్చకపోతే మీరు కామెంట్ పెట్టండి. లేదు అని అంటే మీ యొక్క నచ్చిందంటే ఓకే, నచ్చిందని చెప్పండి. నచ్చితే మీ యొక్క ఫ్రెండ్స్కి కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఎవరైతే జాబ్ కోసం, సాఫ్ట్వేర్ జాబ్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం షేర్ చేయండి. ఇది నా రిక్వెస్ట్. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు రైజ్ అప్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకుందాం. రైజ్ అప్ ఆబ్జెక్ట్లో మనకు రిపోర్ట్స్, ఇంటర్ఫేసెస్, కన్వర్షన్స్, ఎనాన్స్మెంట్స్, ఫార్మ్స్, సంథింగ్, వర్క్ ఫ్లో, అలా అలా డిఫరెంట్ డిఫరెంట్ మనకు ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, ఫస్ట్ రిపోర్ట్ దగ్గరికి వెళ్దాం మనం. ఇప్పుడు ఫస్ట్ రిపోర్ట్ దగ్గరికి మనం, రిపోర్ట్ ఏంటి, రిపోర్ట్ యొక్క కాన్సెప్ట్ ఏంటి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, లెట్ మీ ఓపెన్. యా, దిస్ ఇస్ రిపోర్ట్. ఫస్ట్ రిక్వైర్మెంట్ రిపోర్ట్. మనం ఏదైనా కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ఒక ఫ్లో ఏంటి అంటే, స్టార్టింగ్ కస్టమర్ రిక్వైర్మెంట్ కార్ నుంచి వెళ్ళి అంటిల్ గో లైవ్ వరకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. వన్స్ ఈ కోర్సు మీద కంప్లీట్ చేశారనుకోండి, ఎనీ కైండ్ ఆఫ్ రిపోర్ట్, ఎనీ ఇండస్ట్రీ, ఎనీ కైండ్ ఆఫ్ రిపోర్ట్ యూ కెన్ ఏబుల్ టు డూ ఈజీలీ. డెఫినెట్లీ ఐఎమ్ ప్రామిస్ చేస్తున్నాను మీకు, కంపల్సరిగా ఒక్కొక్క టాపిక్, నేను చెప్పే టాపిక్ మీరు కరెక్ట్గా ఫాలో అయ్యారనుకోండి, ఎనీ ఇండస్ట్రీ, ఎనీ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ మీకు ఈ రిక్వైర్మెంట్ వచ్చిందంటే హ్యాపీగా నవ్వుతూ కంప్లీట్ చేస్తారు. ఎలా అంటే ఒక్కసారి ఈ వీడియో కంప్లీట్గా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రిపోర్ట్స్ అనుకోండి. మనం ఎప్పుడైతే వెదర్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటేషన్లో అవ్వచ్చు, వెదర్ ఇట్ ఈస్ రోల్ అవుట్లో అవ్వచ్చు, వెదర్ ఇట్ ఈస్ సపోర్ట్లో అవ్వచ్చు, ఈ 3 ప్రాజెక్ట్లో మన రిపోర్ట్ అనేది కంపల్సరీగా డెవలప్ చేయాల్సి వస్తుంది క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం. సో మనము ఫర్ ఎగ్జాంపుల్ రిక్వైర్మెంట్ వచ్చింది అనుకుందాం, క్లయింట్ నుంచి రిపోర్ట్ రిక్వైర్మెంటే వచ్చింది అనుకుందాం. సో మనం చేయాల్సిన పని ఏంటి, ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి అంటే, అండర్స్టాండ్ ద రిక్వైర్మెంట్. యూజర్ ఒక రిక్వైర్మెంట్ ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అంటే తను ఏం కావాలనుకుంటున్నాడు క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ పర్పస్ ఆఫ్ రిపోర్ట్. ఆ రిపోర్ట్ యొక్క పర్పస్ ఏంటి, మనం ఆలోచించాల్సిన పనులు. అంటే ఒక రిపోర్ట్ జనరేట్ చేయాలి, న్యూ రిపోర్ట్ డెవలప్ చేయాలంటే మనం ఏం చేయాలి, అబాపర్ నుంచి ఏం చేయించాలి, అలాగే టోటల్ గోలై వరకు మన యాక్టివిటీస్ ఏంటి. సో అవి కంపల్సరీగా మనకు తెలిసి ఉండాలి. సో ఫస్ట్ పర్పస్ ఆఫ్ రిపోర్ట్, ఆ రిపోర్ట్ యొక్క పర్పస్ ఏంటి, ఫస్ట్ మనం చేయాల్సిన పని పర్పస్ ఆఫ్ రిపోర్ట్. ఆ రిపోర్ట్ యొక్క పర్పస్ ఏంటి, ఓకే పర్పస్ అయిపోయింది, ఎందుకని తెలిసింది. ఒక రిక్వైర్మెంట్ ఫీల్డ్స్ అంటే డిఫరెంట్ టేబుల్స్ ఉంటాయి, డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి. సో అన్నిట్లో మనకు అంటే ఏ ఫీల్డ్స్ అవసరం ఉన్నాయి, ఏ డేటా పాస్ చేసి ఏ ఫీల్డ్స్ వస్తాయి అనేది ఖచ్చితంగా మనకు తెలియాలి. తర్వాత సెలెక్షన్ క్రైటీరియా అంటే ఇన్పుట్.
ఇన్పుట్లో మనం ఏమి ఇవ్వాలి, డేటా ఏమి ఇవ్వాలి, ప్లాంట్ ఏది ఇవ్వాలి, మెటీరియల్ ఏమి ఇవ్వాలి. సో ఇన్పుట్ పారామీటర్స్ అంటుంది దీన్ని. అంటే ఒక రిపోర్ట్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనకు ఇన్పుట్లో ఏమి ఇవ్వాలి, అవుట్పుట్ ఏం రావాలి, ఇది క్లారిటీ ఉండాలి. మనం ఎప్పుడైతే ఫంక్షనల్ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నామో మనం ఇన్పుట్ ఏమి ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సిన అవుట్పుట్ ఏంటి, దీంట్లో క్లారిటీ ఉండాలి. వాళ్ళ నుంచి డిస్కషన్ చేసి క్లారిటీ తెచ్చుకోవాలి. సో తర్వాత వాళ్ళకు అవుట్పుట్, మనం ఇప్పుడు ఇన్పుట్ అయిపోయింది. సెలక్షన్ క్రైటీరియా అంటే ఇన్పుట్ ఏమి ఇచ్చాం, వెదర్ ప్లాంట్ అవ్వచ్చు, మెటీరియల్ అవ్వచ్చు, అండ్ ఇంకా డిఫరెంట్ స్టోరేజ్ లొకేషన్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. డిఫరెంట్ మోడల్స్, వాళ్ళ మోడల్స్ ప్రకారం ఏదన్నా ఇన్పుట్ అవ్వచ్చు. కానీ యూజర్ అంటే క్లయింట్ అవుట్పుట్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఏఎల్వి రిపోర్ట్లో కావాలనుకుంటున్నాడా, ఎక్సెల్లో కావాలనుకుంటున్నాడా, పీడిఎఫ్లో కావాలనుకుంటున్నాడా. ఇవన్నీ మనం రిక్వైర్మెంట్ గ్యాదర్ చేస్తాం. అంటే ఒక రిపోర్ట్కి నీకు ఏ విధంగా రిపోర్ట్ కావాలి, ఎక్సెల్లో కావాలనుకుంటున్నావా, పీడిఎఫ్లో కావాలనుకుంటున్నావా, ఏఎల్విలో కావాలనుకుంటున్నావా, అది క్లారిటీ తెచ్చుకోవాలి. మనం చేసే పని అది క్లారిటీ తెచ్చుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆ రిపోర్టు మనకు ఎప్పుడెప్పుడు కావాలి, డైలీ వైజ్గా కావాలా, మంత్లీ వైజ్లో కావాలా, సో ఏ విధంగా కావాలి, వీక్లీ వైజా అంటే మేము బ్యాక్గ్రౌండ్ జాబ్ పెట్టేస్తాం. అంటే వాళ్ళకి రిపోర్ట్ అనేది డైరెక్ట్ మెయిల్కి వెళ్ళాలా, లేదంటే వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవాలా, లేదంటే థర్డ్ పార్టీకి పంపించాలా. థర్డ్ పార్టీకి పంపిస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ జాబ్స్ అనేది మనం సెట్ చేయడం జరుగుతుంది. దానివల్ల మనం ఇచ్చే బ్యాక్గ్రౌండ్ జాబ్స్ ఏదైతే సెట్ చేస్తామో, వేరియంట్ ప్రకారం జాబ్ ఏదైతే సెట్ చేస్తామో బ్యాక్గ్రౌండ్ జాబ్స్, దాని పరంగా వాళ్ళకి బ్యాక్ ఎండ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఆ టైం ప్రకారం వాళ్ళకి డేటా పుష్ చేస్తుంది. వెదర్ మెయిల్ కన్నా వెళ్ళొచ్చు, లేదు అని అంటే వాళ్ళు ఎస్క్యూఎల్ కన్నా వెళ్ళొచ్చు, ఇంకా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. అది మనం కోర్సులో స్టెప్ బై స్టెప్ మనం ఫిజికల్గా చూస్తాం. ఇది నాట్ ఓన్లీ నేను మీకు చెప్తున్న థియరిటికల్గా ఇక్కడ, కానీ వన్స్ మనం స్టార్ట్ చేసామంటే ఫిజికల్గా ఎస్ఏపిలో కోడింగ్తో సహా రాసి మీకు చూపించడం జరుగుతుంది. నాట్ ఓన్లీ ఫంక్షనల్ కన్సల్టెంట్ అండి ఇక్కడ, మీకు అబాప్పర్ ఏం చేస్తాడు, అబాప్పర్ ఏ విధంగా కోడింగ్ రాస్తాడు, అబాప్పర్ యొక్క మైండ్లో ఏముంటుంది, అబాప్పర్ రాస్తే ఏం అవుట్పుట్ వస్తుందని కంప్లీట్ స్టార్టింగ్ టు ఎండ్ గోల్ అయ్యే వరకు మీకు కంప్లీట్గా చూపించడం జరుగుతుంది అనమాట ఇక్కడ. ఓకే, సో ఇది పాయింట్. నెక్స్ట్ ఇది ఎంతవరకు మనకి క్లయింట్కి ఉన్న కమ్యూనికేషన్. ఇది ఈ ఈ- ఈ స్లైడ్ ఏంటి అని అంటే మనకి క్లయింట్కి ఉన్న కమ్యూనికేషన్ స్లైడ్ ఇది. సో మనకి ఇప్పుడు రిక్వైర్మెంట్ క్లియర్గా అర్థమైపోయింది. యూజర్ నుంచి క్లయింట్ నుంచి మనకి రిక్వైర్మెంట్ క్లియర్గా అర్థమైపోయింది. వాళ్ళకి రిపోర్ట్ పర్పస్ ఏంటి, ఏం ఫీల్డ్స్ కావాలి, ఏం ఇన్పుట్ ఇవ్వాలి, ఏం అవుట్పుట్ రావాలి, ఎప్పుడెప్పుడు రావాలి, క్లియర్. మనకు ఒక క్లారిటీ ఉంది ఇప్పుడు ప్రజెంట్, క్లియర్ క్లారిటీ ఉంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దిస్ ఫంక్షనల్ స్పెసిఫికేషన్స్ అంటే ఎఫ్ఎస్. ఇది కంప్లీట్గా ఫంక్షనల్ కన్సల్టెంట్ చేయాల్సిన వర్క్. ఏంటి, ఫంక్షనల్ కన్సల్టెంట్ చేయాల్సిన వర్క్, ఫంక్షనల్ స్పెసిఫికేషన్స్. సో ఫంక్షనల్ కన్సల్టెంట్ ఫంక్షనల్ స్పెసిఫికేషన్స్ రాస్తాం. సో ఫస్ట్ ఏంటంటే రిపోర్ట్ నేమ్ ఏంటి, డిస్క్రిప్షన్ ఏంటి. రిపోర్ట్ మనము టీ కోడ్ ఎంట్రీ చేయగానే టీ కోడ్ ఎంట్రీ జెడ్ కానీ వై కానీ టీ కోడ్ ఎంట్రీ చేయగానే రిపోర్ట్ డిస్క్రిప్షన్ వస్తుంది, నేమ్ వస్తుంది. ఆ రిపోర్ట్ ఏంటి, తర్వాత సెలెక్షన్ స్క్రీన్ ఫీల్డ్ అంటే సెలెక్షన్ అనేది మనకు మల్టిపుల్స్ అంటే సెలెక్షన్ ఆప్షన్ కావాలా, పారామీటర్ కావాలా. సెలెక్షన్ ఆప్షన్ అంటే ఏంటి అని అంటే మనకు మల్టిపుల్ ప్లాన్స్ ఇవ్వచ్చు, మల్టిపుల్ మెటీరియల్ ఇవ్వచ్చు, మల్టిపుల్ స్టోరేజ్ లొకేషన్స్ ఇవ్వచ్చు. పారామీటర్స్ అంటే ఓన్లీ ఒకటే సింగిల్ వాల్యూ ఇస్తాం. సో ఆ విధంగా ఇన్పుట్లో సెలెక్షన్ వాల్యూస్ ఏంటి అనేది మనం ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు తర్వాత డేటా లాజిక్ అంటే టేబుల్ జాయింట్ క్యాల్కులేషన్స్. అంటే ఇది ఎలా రాస్తాము అని అంటే ఒక రిపోర్ట్ కావడానికి మనం ఇచ్చే ఇన్పుట్ ఏదైతే ఇన్పుట్ ఉందో ఆ ఇన్పుట్ ఇచ్చిన తర్వాత ఆ ఇన్పుట్ ఏ టేబుల్లోకి పాస్ అవ్వాలి, ఏ టేబుల్లో పాస్ అయ్యి ఏ ఫీల్డ్స్ అవుట్పుట్లోకి రావాలి. ఓకే, ఆ అవుట్పుట్లో వచ్చిన తర్వాత ఆ వాల్యూ మళ్ళీ తీసుకొని ఇంకా ఏ టేబుల్లోకి వెళ్ళాలి మీకు చెప్తాను. అంటే ప్రతి ఒక్కటి ఫిజికల్గా చూపిస్తాను. నేనే టేబుల్లో డేటా ఎంట్రీ చేసి పాస్ చేసి ఆ ఫీల్డ్స్ నేమ్ తీసుకొని మళ్ళీ పాస్ చేసి మళ్ళీ ఫీల్డ్స్ నేమ్ తీసుకొని ఒక కంప్లీట్ రిపోర్ట్ ఒంటిల్ గోలవి మీకు డిస్ప్లే ఏఎల్వి డిస్ప్లేలో చూపించడం జరుగుతుంది అనమాట, ఎండ్ టు ఎండ్. తర్వాత ఏంటంటే అవుట్పుట్, అదే నేను చెప్పాను ఏం ఇన్పుట్ లాజిక్ రాస్తాం, ఏం అవుట్పుట్ రావాలనేది మనకు సెకండ్ మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అథరైజేషన్ రిక్వైర్డ్. అంటే ఈ టీ కోడ్ అందరికీ యాక్సెస్ ఉండాలా,
లేదంటే పర్టికులర్ పర్సన్కి యాక్సెస్ ఉండాలా, ఎవరికి యాక్సెస్ ఉండాలి, ఎవరికి యాక్సెస్ ఉండాలనేది కూడా మనకు ఆ రిక్వైర్మెంట్లో రాస్తాం. అందరికి కొన్ని టీ కోడ్స్, కొన్ని రిపోర్ట్స్, కొన్ని అకౌంట్ రిపోర్ట్స్ ఉంటాయండి, కొన్ని వాల్యూ రిపోర్ట్స్ ఉంటాయి, కొన్ని కాస్ట్ రిపోర్ట్స్ ఉంటాయి. సో అందరికీ యాక్సెస్ ఇవ్వలేం. సో ఎవరైతే రెస్పెక్టివ్ పర్సన్ ఉన్నాడో ఆ పర్సన్కి మాత్రమే మనం ఆ యొక్క అథరైజేషన్ యాక్సెస్ ఇస్తాం, ఆ టీ కోడ్ యాక్సెస్ ఇస్తాం. శాంపుల్ అవుట్పుట్ కోసం అవుట్పుట్ తీస్తాం. సో ఇది ఫంక్షనల్ కన్సల్టెంట్ థింక్ చేయాల్సిన పనులు, ఫంక్షనల్ కన్సల్టెంట్ మైండ్లో పెట్టుకోవాల్సిన పనులు ఇవేమే ఈ యొక్క ఫంక్షనల్ స్పెసిఫికేషన్స్. నెక్స్ట్, ఇది ఓన్లీ ఫర్ ది ఫంక్షనల్ కన్సల్టెంట్, అంటే ఫంక్షనల్ కన్సల్టెంట్ థింక్ చేయాల్సిన విషయాలు, చేయాల్సిన పనులు. నెక్స్ట్ స్టెప్ చూడండి, ఇంకా క్లియర్గా ఉంటుంది. మనమిచ్చే ఎఫ్ఎస్ ప్రకారం అబాపర్, ఎవరైతే టెక్నికల్ పర్సన్ ఉందో అబాపర్, తను టెక్నికల్ స్పెసిఫికేషన్స్ రాసుకుంటాడు. వాళ్ళకు కూడా అబాపర్కి కూడా ఒక డాక్యుమెంట్ ఉంటుంది. ఫంక్షనల్ కన్సల్టెంట్కి ఏదైతే ఒక డాక్యుమెంట్ ఉందో ఎఫ్ఎస్ అని, టెక్నికల్ పర్సన్స్ కూడా ఒక డాక్యుమెంట్ ఉంది, దాన్ని టిఎస్ అంటాం, దాన్ని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అంటాం. సో అబాపర్ ఏం చేస్తాడు అని అంటే ప్రోగ్రామ్ నేమ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రోగ్రామ్ నేమ్ కంపల్సరిగా, ఒకవేళ స్టాండర్డ్ కాకుండా న్యూ రిపోర్ట్ ఏదైనా సరే, స్టాండర్డ్ ఎస్ఏపి కాకుండా డిఫరెంట్ క్లయింట్ అడిగాడు అంటే దాన్ని వై కానీ జెడ్ కానితోనే స్టార్ట్ అవుతుంది. ప్రోగ్రామ్ అవ్వచ్చు, టీకడ్ అవ్వచ్చు. అబాపర్ ప్రోగ్రామ్ నేమ్ ఇది. నేను మీకు ఫిజికల్గా ప్రోగ్రామ్ నేమ్ కూడా నేనే క్రియేట్ చేసి మీకు చూపిస్తాను. ఈ లాజిక్ కూడా నేనే రాస్తాను మీకు. లాజిక్ కూడా అబాపర్ లేడు కాబట్టి అబాపర్ పని కూడా నేను చేసి మీకు క్లియర్గా చూపిస్తాను అనమాట. ఇక్కడ టేబుల్ స్ట్రక్చర్, మనకు టేబుల్స్ స్ట్రక్చర్స్ డిఫరెంట్స్ ఉంటాయి. ఓకే, అవి ఎలా రాయాలి, టేబుల్స్ ఏంటి, స్ట్రక్చర్స్ ఏంటి, అవన్నీ మీకు చెప్పడం జరుగుతుందండి. సెలక్షన్ స్క్రీన్ డిజైన్ అంటే ఏంటంటే, మనం వన్స్ టీ కోడ్ ఎంట్రీ చేయగానే ఆ యొక్క డిజైన్ ఎలా ఉండాలి, ప్లాంట్ పైన ఉండాలి, మెటీరియల్ కింద ఉండాలి, మెటీరియల్ పైన ఉండాలి, మెటీరియల్ కింద ఉండాలి. సో ఆ విధంగా డిజైన్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఏ విధంగా డిజైన్, లేకుంటే దానికి ఒక బాక్స్ ఇవ్వడము, ఆ బాక్స్లోనే అవి ఇవ్వడము. సో ఆ విధంగా డిజైన్ చేయడం జరుగుతుంది టెక్నికల్ కన్సల్టెంట్ అనమాట. సో తను ఏఎల్వి టైప్స్, అంటే దీనికి ఫంక్షనల్ మోడల్స్ ఉంటాయి. ఏఎల్వి అనే లిస్ట్ అండ్ గ్రిడ్, ఈ రెండు ఫంక్షనల్ మోడల్స్ ఉంటాయి అనమాట. సో మోస్ట్లీ ఈ టైంలో గ్రిడ్ ఫంక్షన్ మోడల్ అనేది వాడుతారు, ఎందుకంటే ఏఎల్వి రిపోర్ట్ బాగుంటుంది కాబట్టి ఆ కోడ్ రాయడం జరుగుతుంది. సో మళ్ళీ పర్ఫార్మెన్స్ చెక్ చేయడం జరుగుతుంది ఇక్కడ. అబాపర్ పర్ఫార్మెన్స్ అంటే ఏదో రిపోర్ట్ జనరేట్ చేసాం, ఏదో అయిపోయింది అని టీ కోడ్ ఎంట్రీ చేయగానే ఎగ్జిక్యూట్ కొట్టగానే లోడ్ అయ్యి అర్ధగంటకి డౌన్లోడ్ అయిందనుకో, అదేంటి లాభం లేదు కదా. సో పర్ఫార్మెన్స్ అనేది కూడా అబాపర్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ మోస్ట్లీ లూప్స్లో మనం సెలెక్ట్ స్టేట్మెంట్లు, లూప్స్, అవన్నీ డిఫరెంట్ మనకు సినారియోస్ ఉంటాయి, మీకు చెప్తాను అవన్నీ. సో అవన్నీ అవాయిడ్ చేస్తూ మనకు బెస్ట్ ప్రోగ్రామ్, అంటే పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రోగ్రామ్ని అబాపర్ రాయాల్సి వస్తుంది అనమాట. తర్వాత ఎర్రర్ హ్యాండ్లింగ్, అంటే ఎర్రర్స్ ఏమన్నా వస్తాయా. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్రర్స్ హ్యాండ్లింగ్ అంటే ఏంటంటే, ప్లాంట్ ఇచ్చే ప్లేస్లో నువ్వు మెడికల్ కోడ్ ఇచ్చావనుకో, లేదంటే స్టోరేజ్ లొకేషన్ ఇచ్చావనుకో, నీకు ఎర్రర్ త్రో చేయాలి. ఎందుకంటే నువ్వు ప్లాంట్ ఇవ్వలేదు, ఇన్పుట్లో మనం ప్లాంట్ ఎగ్జిక్యూట్ చేసినాం అనుకో రావాలి. అదే స్టోరేజ్ లొకేషన్ ఇచ్చావనుకో, ఆ ప్లాంట్ ప్లేస్లో స్టోరేజ్ లొకేషన్ ఇచ్చావనుకో ఎర్రర్ త్రో చేయాలి. సో అలాంటి ఎర్రర్స్ కూడా అబాపర్ చూసుకోవాలి. దాన్ని నెగటివ్ టెస్టింగ్ అంటారు. ఇది అబాపర్ చేసే పని, కంప్లీట్గా ఇది అబాపర్ చేసే పని. ఇప్పుడు ఏమైపోయింది, మనకి క్లయింట్ నుండి రిక్వైర్మెంట్ అయిపోయింది, అలాగే టెక్నికల్ ఫంక్షనల్ కన్సల్టెంట్ ఏదైతే థింక్ చేస్తాడో అది అయిపోయింది, అబాపర్ ఏదైతే చేస్తాడో అది అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ చూడండి, ఇంకా క్లియర్, ఇంకా సూపర్గా ఉంటుంది. అబాపర్ డెవలపర్స్. సో అబాపర్ ఏం చేస్తాడు, ఇది కూడా నెక్స్ట్ స్టెప్ అబాపరే. సో అబాపర్ ఏం చేస్తాడు, సో ప్రోగ్రామ్ రాస్తాడు. ప్రోగ్రామ్ రాయడానికి మనకు యూజ్ చేసే టీ కోడ్ SE38 అనే టీ కోడ్ ఉంది, అది అబాపర్ ఎడిటర్ అంటారు. సో ఈ ఏఎల్వి ఫంక్షన్ మోడల్స్ అనమాట. సో సెలెక్ట్ ఆ లూప్స్ అవాయిడ్ చేస్తూ ఒక ప్రోగ్రామ్ రాయడం జరుగుతుంది. దాంట్లో కూడా ఆథరైజేషన్ చెక్స్, అవన్నీ మెసేజ్ వ్యాలిడేషన్స్ అవన్నీ పెడతారు అనమాట. మెసేజ్ అంటే సేమ్ అదే, ఏదైనా రాంగ్ డేటా ఇస్తే మెసేజ్ రావడానికి వ్యాలిడేషన్స్ అంటే ఏం లేదు. సో వ్యాలిడేషన్స్ అంటే మనకు ప్రాపర్గా ఇది కావాలి అని అంటే ఇది అవ్వాలి,
ఇది అవ్వాలి అంటే ఇది కావాలి. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ ఉంటే క్లియర్‌గా అర్థమవుతుంది. ఆ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. వాట్ ఈస్ మెసేజెస్ అండ్ వాట్ ఈస్ వాలిడేషన్స్ అనేది మీకు ఎగ్జాంపుల్‌గా తీసుకొని చెప్పడం జరుగుతుంది. ఇది అబాపర్ పని. నెక్స్ట్, నెక్స్ట్ చూడండి. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇది. సో, వన్స్ అన్ని వాలిడేషన్స్, మెసేజెస్, ప్రోగ్రామ్ మొత్తం డెవలప్ అయిపోయింది. ప్రోగ్రామ్ మొత్తం పెర్ఫార్మన్స్ ప్రకారం అన్ని ఎక్సలెంట్ ప్రోగ్రామ్. సో, అప్పుడేం చేస్తారు? అప్పుడేం చేస్తాం? సో, ఎనీ ప్రోగ్రామ్ ఇది ఎక్కడ డెవలప్ అవుతుంది? డెవలప్‌మెంట్ సర్వర్‌లో డెవలప్ అవుతుంది. ఇక్కడ డెవలప్‌మెంట్‌లో మరో 3 క్లయింట్స్ ఉంటాయండి. ఇది మీకు క్లియర్‌గా చూయిస్తాను. నో ఇష్యూ. డెవలప్‌మెంట్‌లో మళ్ళీ 3 క్లయింట్స్ ఉంటాయి. 120 క్లయింట్స్ అని, 130 క్లయింట్స్ అని, 140 క్లయింట్స్ అని ఉంటారు. ఇది స్టాండర్డ్. సో, ఈ డెవలప్‌మెంట్‌లో డెవలప్ చేసిన తర్వాత ఆ టీఆర్‌ని టెస్టింగ్ డెవలప్‌మెంట్‌కి పంపిస్తారు. టెస్టింగ్ డెవలప్‌మెంట్‌లోకి పంపిస్తారు. 140 అవ్వచ్చు. మేబీ ఏదైనా ఉండొచ్చు. టెస్టింగ్ డెవలప్‌మెంట్‌కి పంపిస్తారు. సో, టీఆర్‌ని మనం ఏదైనా సరే డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ చేంజ్ చేసామంటే ఒక టీఆర్ నంబర్ జనరేట్ అవుద్ది. ఆ టీఆర్ ఏందో మీకు క్లియర్‌గా చూపిస్తాను. టీఆర్ ఎలా మూవ్ చేయాలో చూపిస్తాను. సో, టీఆర్ మూవ్ చేయడానికి మనకు సోర్స్ క్లయింట్, టార్గెట్ క్లయింట్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. ఎస్‌సిసి 1 టీ కూడా యూజ్ చేస్తాయి. సో, ఆ టీఆర్ డెవలప్‌మెంట్ క్లయింట్ నుంచి టెస్టింగ్ డెవలప్‌మెంట్ క్లయింట్స్‌లోకి మూవ్ చేస్తాం. మూవ్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే టెక్నికల్ కన్సల్టెంట్ అలాగే ఫంక్షనల్ కన్సల్టెంట్ ఇద్దరు కలిసి యూటీ చేయడం జరుగుతుంది. దీన్ని యూనిట్ టెస్టింగ్ అంటాం. యూటీ చేయడం జరుగుతుంది. అంటే యాస్ పర్ ఫస్ట్ స్టెప్ బిజినెస్ రిక్వైర్మెంట్ ప్రకారం ఈ రిపోర్ట్ కరెక్ట్ వస్తుందా లేదా అనేది ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఒక డాక్యుమెంట్ అంటే డాక్యుమెంట్ స్క్రీన్ షాట్‌లో, డాక్యుమెంట్‌లో ఎవ్రీథింగ్ బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్ ఎలా అంటే అలా ఒక యూటీ చేయడం జరుగుతుంది. ఓకే. ఆ యూటీలో కూడా మనం వాలిడ్ ఇన్‌పుట్స్ అండ్ నో డేటా క్లాసెస్, సో లార్జ్ డేటా వాల్యూస్, సో అలా డిఫరెంట్ నెగెటివ్ కేసెస్, పాజిటివ్ కేసెస్, అలా ఫస్ట్ పాజిటివ్ కేస్ చెక్ చేస్తాం. ఆ తర్వాత నెగెటివ్ కేస్ చెక్ చేస్తాం. ప్రాపర్‌గా బిజినెస్ రిక్వైర్మెంట్ ప్రకారం వచ్చింది అని అంటే ఏం చేస్తాము? బిజినెస్ రిక్వైర్మెంట్ ప్రకారం రిపోర్టే వచ్చింది అనుకుందాం. బిజినెస్ రిక్వైర్మెంట్ ప్రకారం రిపోర్ట్ యూటీ అయిపోయింది. యూటీ కంప్లీట్‌గా ఎలా చేయాలి? దాని స్టెప్స్ ఏంటి కూడా మీకు చూపిస్తాను. యూటీ అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ యూనిట్ టెస్టింగ్. యూనిట్ టెస్టింగ్ చేసే కన్నా ముందు మనం ఏదైతే టెస్టింగ్ చేసామో డెవలప్‌మెంట్ సర్వర్ క్లయింట్ టెస్టింగ్ డెవలప్‌మెంట్ సర్వర్‌లో ఏదైతే టెస్ట్ చేసామో, టెస్ట్ పాస్ అయింది అంటే సక్సెస్‌ఫుల్‌గా అయింది అనంటే, మనం దాన్ని ఏం చేస్తాము అనంటే, ఆ టీఆర్‌ని బేసిస్ టీమ్‌కి కమ్యూనికేట్ చేసి, అప్రూవల్ తీసుకొని, బేసిస్ టీమ్‌కి ఏం చెప్తామంటే, ఈ టీఆర్‌ని డెవలప్‌మెంట్ నుంచి క్వాలిటీ సర్వర్‌కు మూవ్ చేయమని చెప్తాం. కొన్ని కంపెనీస్‌కి మనకే యాక్సెస్ ఉంటది. డెవలప్‌మెంట్ నుంచి క్వాలిటీ మూవ్ చేయడానికి. మోస్ట్‌లీ 90% బేసిస్ టీమే హ్యాండిల్ చేసుకుంటది. సో, బేసిస్ టీమ్ ఏం చేస్తారు అనంటే, ద క్లయింట్ క్లయింట్ 140 నుంచి డెవలప్‌మెంట్ క్లయింట్ నుంచి క్వాలిటీ క్లయింట్‌లోకి ఆ యొక్క టీఆర్‌ని మూవ్ చేయడం జరుగుతుంది. ఆ టీఆర్ మూవ్ చేసిన తర్వాత డెవలప్‌మెంట్‌లో ఉన్న డేటా క్వాలిటీకెళ్ళదు. ఓన్లీ లాజిక్ మాత్రమే ఎళ్తుంది. ఓకే. అప్పుడు క్వాలిటీలో ఉన్న డేటా ప్రకారం యూజర్ ఏం చేస్తాడంటే, యూజర్‌కి మనం కమ్యూనికేట్ చేస్తాం. సో, యాస్ పర్ యువర్ రిక్వైర్మెంట్, వి హావ్ డెవలప్డ్ యువర్ ప్రోగ్రామ్ అండ్ యువర్ రిపోర్ట్. ఆల్రెడీ వి హావ్ మూవ్డ్ టు యువర్ టీఆర్ ఇంటూ క్వాలిటీ. సో, ప్లీజ్ ప్రొవైడ్ ద యూఏటీ. సో, మేము ఆల్రెడీ డెవలప్‌మెంట్ చేసాం. టెస్టింగ్ కూడా యూటీ కూడా చేసాం. యూనిట్ టెస్టింగ్ కూడా చేసాం. ఆ టీఆర్‌ని మేము క్వాలిటీకి మూవ్ చేసాం. నీ రిక్వైర్మెంట్ ప్రకారం అది కరెక్ట్ వస్తుందా లేదా టెస్ట్ చేసి మాకివ్వు అని చెప్తాం. సో, ప్రతి ఒక్క క్లయింట్‌కి క్వాలిటీ సర్వర్ యాక్సెస్ ఉంటది. కొన్ని కంపెనీస్‌లో అందరికిస్తారు. కొన్ని కంపెనీలో ఎవరైతే రిక్వైర్మెంట్ ఇచ్చారో వాళ్ళకిస్తారన్నట్టు. సో, వాళ్ళేం చేస్తారంటే వాళ్ళకి క్వాలిటీ యాక్సెస్ ఉంటది కాబట్టి క్వాలిటీలో ఉన్న డేటా ప్రకారం వాళ్ళు ఆ రిపోర్ట్‌ని ఎగ్జిక్యూట్ చేస్తారు. ఎగ్జిక్యూట్ చేసి అనలైజ్ చేస్తారన్నట్టు. అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం కరెక్ట్ డేటా వస్తుందా లేదా అని చూస్తారు. సో, 2 కేసెస్ ఉంటాయి ఇక్కడ. కరెక్ట్‌గా డేటా వచ్చింది అనంటే ఓకే. వాళ్ళు టెస్ట్ పాస్ అని ఒక డాక్యుమెంట్ ఇస్తారు. ఏదైనా చేంజెస్ ఉంటే చేంజెస్ ఇస్తారు. సో, మళ్ళీ ఫస్ట్ ఏం చేద్దాము? ఒకవేళ చేంజెసే వచ్చింది అనుకుందాం. ఏదన్నా వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం కొంచెం తేడా వచ్చింది. ఇంకో డిఫరెంట్‌గా కావాలనుకున్నారనుకోండి. అప్పుడు వాళ్ళేం చేస్తారంటే మాకిక్కడ డిఫరెంట్‌గా కావాలంటారు. అప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తామంటే, మళ్ళీ లాజిక్ చేంజ్ చేస్తాం. మళ్ళీ ఫస్ట్ నుంచి. సో, మళ్ళీ ఉన్న లాజిక్‌లోనే కొంచెం ఏదైనా చేంజెస్ ఉంటే అబాబార్‌కి చెప్తే, అబాబార్ మళ్ళీ డెవలప్ చేసి మళ్ళొక టీఆర్ జనరేట్ అవుద్ది. ఆల్రెడీ క్వాలిటీ మూవ్ అయిందిగా టీఆర్. మరి ఇదే టీఆర్ మీద చేసేట కాదు. మళ్ళీ ఒక టీఆర్ జనరేట్ అవుతుంది. ఆ టీఆర్ మళ్ళా డెవలప్‌మెంట్ టెస్టింగ్‌లోకి మూవ్ చేసి, అక్కడ టెస్ట్ యూటీ చేసి, మళ్ళా క్వాలిటీకి పంపియడం జరుగుతుంది.
ఆ క్వాలిటీ పంపించిన తర్వాత మళ్ళీ అప్పుడు ప్రాపర్గా వచ్చింది అనుకున్నాం. ఇప్పుడు ప్రాపర్గా వచ్చింది అనుకుందాం. ప్రాపర్గా వస్తే ఏం చేస్తారంటే వాళ్ళు టెస్ట్ పాస్ అని మనకు ఒక డాక్యుమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అప్రూవల్స్ బేస్డ్ ఆన్ కంపెనీ రిక్వైర్మెంట్ ప్రకారం అప్రూవల్స్ ఉంటాయి. అప్రూవల్స్ అయిన తర్వాత అప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ ఆ డాక్యుమెంట్స్ అవన్నీ మనం వ్యాలిడేషన్స్కి పంపిస్తాం. అంటే బేసిస్ టీమ్కి ఇస్తాం, సెక్యూరిటీ టీమ్కి ఇస్తాం. సెక్యూరిటీ టీమ్ ఏం చేస్తుందంటే అన్ని టీఆర్స్, రివ్యూస్ అన్నీ చేస్తుంటుంది అనమాట. అంటే యూవిటీ, యూఏటీ అవన్నీ కరెక్ట్ చేశారా వీళ్ళు లేదా, ఏదో నామకే బస్గా స్క్రీన్ షాట్లు అటాచ్ చేసి పంపించారా అనేది సెక్యూరిటీ టీమ్ అనేది ప్రాపర్గా అన్ని అనలైజ్ చేసి వాళ్ళు బేసిస్ టీమ్కి కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. బేసిస్ టీమ్ ఏం చేస్తుందంటే ఆ టీఆర్ని ప్రొడక్షన్కి మూవ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ స్టెప్ ఇక్కడికి వస్తే చూడండి, క్వాలిటీ సర్వర్ యాక్చువల్లీ టీఆర్ మూవ్ టు క్వాలిటీ ప్రొడక్షన్. క్వాలిటీ సర్వర్లో టెస్ట్ యూఏటీ అయిపోయింది. సో తర్వాత ఏం చేస్తాం, ఆ టీఆర్ని ప్రొడక్షన్కి మూవ్ చేపిస్తాం. ప్రొడక్షన్కి మూవ్ చేపిస్తే ఇది యాక్చువల్లీ ప్రాసెస్ అనమాట, డెవలప్మెంట్, క్వాలిటీ అండ్ ప్రొడక్షన్. ఇలా టీఆర్ అనేది క్వాలిటీకి, ఆ 2 టీఆర్ లాస్ట్ క్వాలిటీలో 2 టీఆర్లు అయినాయి మనకి. కొన్ని చిన్న చేంజెస్ వచ్చిందని వెనకకి వెళ్ళాం మళ్ళీ. సో 2 టీఆర్లు అయినాయి. ఆ 2 టీఆర్లు సీక్వెన్స్గా పంపించాలి, కింద మీద పంపించద్దు. ఎందుకంటే ఏది లాస్ట్కి పంపించామో అదే లాజిక్ వర్క్ అవుతుంది. సో అందుగురించి ఫస్ట్ లాజిక్, సెకండ్ లాజిక్ ప్రాపర్గా ఆ విధంగానే పంపించాలి. సో అది ప్రొడక్షన్ పంపించిన తర్వాత యూజర్కి కమ్యూనికేట్ చేస్తాం. సో ఆల్రెడీ మీ యొక్క చేంజెస్ అనేది మేము క్వాలిటీ ప్రొడక్షన్కి పంపించాము, మీరు ఒకసారి టెస్ట్ చేసుకొని చెప్పండి అని చెప్తాం. సో ఈ టీఆర్ ప్రాసెస్ కూడా ఎలా ఉంటుంది, ఏముంటుంది స్టెప్ బై స్టెప్ చెప్తాను మీకు. సో అప్పుడు ప్రొడక్షన్లో ఆ యొక్క ప్రాపర్ రిపోర్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అందరితో రిక్వైర్మెంట్ మనకి కంప్లీట్ అవుతుంది. రిక్వైర్మెంట్ అనేది టోటల్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక రిపోర్ట్ అనేది వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ప్రకారం రిపోర్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ డాక్యుమెంట్ ఏం రిక్వైర్మెంట్ ఉంటుంది అంటే నేను చెప్పాను ఆల్రెడీ క్లాస్లో, ఇప్పుడు మీకు చెప్తున్నప్పుడు చెప్పాను. ఎఫ్ఎస్ డాక్యుమెంట్ ఉంటుంది, టీఎస్ డాక్యుమెంట్ ఉంటుంది, యూఏటీ డాక్యుమెంట్ ఉంటుంది, యూటీ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్స్ అనేది మ్యాండేటరీ, ఏ కంపెనీలో అయినా సరే ఒక రిఫరెన్స్గా ఈ యొక్క డాక్యుమెంట్ పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మీకు థియరిటికల్గా చెప్పాను కదా, మీకు ప్రతి ఒక్కటి నాట్ ఓన్లీ రిపోర్ట్ అండి, మనకు ఇందులో డిఫరెంట్ టాపిక్స్ కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతాయి. ఒకవేళ రిపోర్ట్ థర్డ్ పార్టీకి పంపించాలనుకోండి, మనకి ఇక్కడ ఐడాక్ వస్తుంది, వచ్చేసి మధ్యలో ఆర్ఎఫ్సి వస్తుంది మధ్యలో. సో ఇలాంటి సినారియోస్ తీసుకొని ఇక్కడ ఆర్ఎఫ్సి నేర్చుకుంటాం, ఐడాక్ నేర్చుకుంటాం, బ్యాపీ నేర్చుకుంటాం, బ్యాడీ నేర్చుకుంటాం. సో కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్ జాబ్స్ నేర్చుకుంటాం. కంప్లీట్గా ఒక ఈ రియల్ టైమ్ సినారియో నువ్వు పోయిన తర్వాత ఏ పని చేస్తావు అది ఈయన నేర్చుకుంటావు. ఇంకా నువ్వు రియల్ టైం వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది, హ్యాపీగా చేసుకుంటాం. సో ఇలాంటి టాపిక్స్ మీకు ఎక్కడ దొరికితే కూడా ఒక హ్యాపీగా నేర్చుకోండి. మోస్ట్లీ నాకు తెలిసిన మట్టుకైతే ఇలాంటి సినారియోస్ అయితే ఎవరు చెప్పలేదు. సో చెప్పినా కూడా ఓకే, ప్రాబ్లం లేదు, మీరు అక్కడ నేర్చుకోవచ్చు. ఒకవేళ నా దగ్గర నేర్చుకోవాలనుకున్నా కూడా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీకు ఈ యొక్క వీడియో నచ్చితే మీరు ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు షేర్ చేయండి, వాళ్ళకు యూజ్ అవుతుంది. సో ఇంకోటి చెప్పాను, నాట్ ఓన్లీ రిపోర్ట్ అండి, టాపిక్లోకి వెళ్దాం కొంచెం. సో మనకు అలా డిఫరెంట్ రిపోర్ట్స్ ఉన్నాయి, ఎన్హాన్స్మెంట్ ఉన్నాయి, కన్వర్షన్స్ ఉన్నాయి, ఎన్హాన్స్మెంట్ ఉన్నాయి. సో ఇలా డిఫరెంట్ ఇంటర్ఫేసెస్లో మనకు ఐడాక్ వస్తాయి, ఐడాక్స్, ఆర్ఎఫ్సి అలా వస్తాయి. మన కన్వర్షన్స్లో మనకు బీడీసీ. సో డిఫరెంట్ కాన్సెప్ట్స్ వస్తాయి, ఎన్హాన్స్మెంట్లో వస్తాయి. అంటే ఇంకా చాలా దీంట్లో ఇంక్లూడింగ్ టాపిక్స్ ఉంటాయి అనమాట. సో అవన్నీ మనం ఇక్కడ చెప్పాలనుకుంటే కష్టం అవుతుంది. సో జస్ట్ మీకు శాంపుల్గా నేను ఇది చెప్పడం జరిగింది అనమాట. సో ఇవన్నీ మనం ఏదైతే థియరిటికల్గా ఏదైతే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫ్లో ఉందో, ఇదే పరంగా ఫిజికల్గా ఎస్ఏపి ఓపెన్ చేసి ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఎలా ప్రిపేర్ చేస్తాం, ప్రతి ఒక్క టీఆర్ ఎలా మూవ్ చేస్తాం, ఆ యొక్క రిపోర్ట్కు ఎఫ్ఎస్ ఎలా రాస్తాం, ఆ ఎఫ్ఎస్ రాసిన తర్వాత డెవలపర్ ఏ విధంగా రాస్తాడు, వాడు కోడింగ్ ఏంటి, ఎలా రాయాలి, మెసేజ్లు ఎలా పెట్టాలని ఎవ్రీథింగ్ అంటిల్ స్టార్టింగ్ టు గో లైవ్ వరకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ రియల్ టైమ్ సినారియో. జస్ట్ ఎగ్జాంపుల్గా రిపోర్ట్గా చెప్పాను. దీంట్లో అనౌన్స్మెంట్స్ ఉంటాయి, ఫార్మ్స్ ఉంటాయి, కన్వర్షన్స్ ఉంటాయి, బీడీసీ ఉంటుంది, ఆర్ఎఫ్సి ఉంటుంది, ఐడాక్స్ ఉంటుంది, బ్యాపీ ఉంటుంది, బ్యాడే ఉంటుంది, ఫంక్షన్ మోడల్స్ ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ జాబ్స్ ఉంటాయి. ఇంకా ఏమడుగుతారు మీకు రియల్ టైంలో? ఇంకా మీరు పోయి పనిచేసేది ఏముంటుంది? ఇది తప్ప వేరేది ఏమి ఉండదు. సో దీంట్లోనే మనకు డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి, చేంజ్ రిక్వెస్ట్ ఉంటుంది, అలాగే అనౌన్స్మెంట్స్ ఉంటాయి, డిఫరెంట్ ఉంటాయి అనమాట. సో ఇది ఫ్రెండ్స్. సో ఐ హోప్ మీరు ఒకవేళ నేను ఈ చెప్పే మాట మీరు విన్నారు అని అంటే ఐ థింక్ మీరు మొత్తం వీడియో చూసినట్టే. ఇప్పుడు నేను చెప్పేది మీరు విన్నారు అని అంటే ఆల్రెడీ మీరు మొత్తం వీడియో చూసినట్టే. ఓకే, సో మీకు ఈ వీడియోని కాదు, ఈ కోర్సు మీకు యూస్ఫుల్ అనుకుంటే మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు, మాకు ఇవన్నీ వచ్చు అని అనుకుంటే, ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే ఈ కాన్సెప్ట్ నేర్చుకొని ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో, ఎవరైతే ట్రైనింగ్ తీసుకొని జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారో,
వారికి షేర్ చేస్తే మీ వంతు సహాయం చేసినట్టు ఉంటుంది. సో వాళ్ళకి నేను కూడా సహాయం చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి సినారియోస్ అని చెప్తే లైఫ్ నిలబడుతుంది అండ్ మంచి జాబ్లోకి వెళ్తారు అండ్ సర్వైవ్ కూడా అవుతారు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. యా బాయ్.